నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. దసరా నవరాత్రుల్లో ఈరోజు 4వ రోజు కాత్యాయనీదేవి అలంకారం. బెజవాడలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఈరోజు కాత్యాయనీదేవి అలంకారం చేస్తారు. కాత్యాయనీదేవికి ఈరోజు అలంకారం చేసే చీర రంగు ఎరుపు. నైవేద్యం వచ్చి బెల్లమన్నం, ముద్దపప్పు అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు అంటే కాత్యాయనీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గాదేవిని దర్శించుకుంటే వివాహంలో ఆలస్యం కానీ, లేదంటే వివాహాలు కుదరక ఇబ్బంది పడుతున్నవారు కానీ, లేదు అనంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు కానీ, ఇలా వివాహాలకి సంబంధించి వైవాహిక జీవితానికి సంబంధించి సమస్యల వారు దర్శనం చేసుకుంటే త్వరితంగా మంచి ఫలితాన్ని పొందుతారు. కాత్యాయనీదేవిని బ్రహ్మమండల ఆదిశక్తి దేవిగా కూడా పిలుస్తారు. వివాహ విషయాలలో ఆలస్యం, భార్యాభర్తల మధ్య తరచుగా విభేదాలు, సరైన భాగస్వామిని కనుగొనలేకపోవడం వంటి సమస్యలన్నీ కూడా ఈ నవరాత్రి వేళల్లో ఈ రోజున కాత్యాయని రూపంలో ఉన్న అమ్మవారిని పూజించడం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతారు. ఈ అమ్మవారు భక్తులకి వారి జీవితంలో ఉన్న అన్ని సమస్యల్ని కూడా తొలగిస్తారు. ముఖ్యంగా ఈ 9 రూపాలలో కాత్యాయనీదేవిని కొలిచినట్లయితే వివాహ సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న వారందరికీ కూడా మంచి ఫలితం కలుగుతుంది. అంతేకాదు మంగళ దోషాన్ని సైతం ఆమె తొలగిస్తుందని చెప్తారు. ఇక ఈ కాత్యాయనీదేవిని ఈరోజు మనం దర్శనం చేసుకున్నట్లయితే కనుక మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. 4వ రోజున కాత్యాయనీదేవిగా కొలవబడుతున్న ఆది పరాశక్తిని ఈరోజు మనం ధ్యానించినట్లయితే ఇంట్లో శాంతి, శ్రేయస్సు వంటివి కలుగుతాయి. మనలో భయాలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహ సంబంధ సమస్యలున్న వారు తప్పకుండా ఈ రోజున అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారిని ప్రార్థించండి. చక్కగా మంచి జరుగుతుంది. 9 రోజుల్లో కూడా ప్రతి ఒక్క ఆడవారు అంటే చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకు కూడా అందరూ ఆదిశక్తి స్వరూపాలే. అందుకే ఈ 9 రోజులు ఆడవారిని గౌరవించండి. ప్రతి ఆడవారిలో కూడా ఆది పరాశక్తిని చూడండి. ఓం శ్రీ మాత్రే నమః. మన సబ్స్క్రైబర్లు, మన వ్యూవర్స్ అందరికీ కూడా దసరా నవరాత్రుల సందర్భంగా 4వ రోజు